14వ శతాబ్దంలో దక్షిణ భారతదేశం నాశనం అయిపోతున్నప్పుడు ఒక సన్యాసి రాజకీయ వ్యూహం, అలానే ఒక పండితుడి ఆధ్యాత్మిక బలం ఎలా కలిసాయి? మాలిక్ కాఫూర్ దాడుల నుంచి శ్రీరంగనాథుడిని ఎవరు కాపాడారు? చరిత్రలో కొందరు వ్యక్తులు కాలగమనాన్నే మార్చేస్తారు. ఎప్పుడైతే 14వ శతాబ్దంలో దక్షిణ భారతదేశంలో కూడా పరాయి మతస్థుల దాడులు ఎక్కువైపోయాయో, ఎప్పుడైతే ఆలయాలు ధ్వంసం అవుతున్నాయో, మన సమాజమే ఎప్పుడైతే అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం కలిగిందో, ఆ సమయంలో ఇద్దరు ధృవతారుల్లాగా వెలిశారు. ఒకరు అద్వైత శిఖరం శ్రీ విద్యారణ్య స్వామి, మరొకరు విశిష్టాద్వైత సింహం వేదాంత దేశికులు. వీరిద్దరిది ఒక ప్రత్యేకమైన బంధం. ఖజైన్ ఉల్ ఫుతుహ్ అనే గ్రంథంలో అమీర్ ఖుస్రో గర్వంగా రాసుకున్నట్లు, ఈ మాలిక్ కాఫూర్ మొత్తం దక్షిణ దేశాన్ని దోచుకున్నాడు. అతను కాకతీయులు అలానే హోయసలులు పతనం చెందడానికి కూడా కారణం. అదే సమయంలో 12,000 మంది వైష్ణవులు శ్రీరంగంలో హతులయ్యారు. ఆ సమయంలో విద్యారణ్య స్వామి తుంగభద్ర నదీ తీరంలో తపస్సు చేసుకుంటూ ఉంటే, వేదాంత దేశికులు వారు శ్రీరంగంలోనే ఉండి గ్రంథాల రక్షణ చేస్తూ ఉన్నారు. చరిత్రకారుల ప్రకారం వీరిద్దరూ కలిసి కంచిలో విద్యాభ్యాసం చేశారు. విద్యారణ్యుల వారు రాజకీయ మేధావిగా ఎదిగితే, వేదాంత దేశికులు వారు భక్తి మార్గంలో పయనించారు. ఒకరు రాజ్యాధికారం ద్వారా ధర్మాన్ని నిలబెట్టాలని సంకల్పిస్తే, మరొకరు జ్ఞానం ద్వారా సంస్కృతిని కాపాడాలని సంకల్పించారు. విజయనగర సామ్రాజ్యం స్థాపింపబడింది. విద్యారణ్యుల వారు రాజగురువు అయ్యారు. అప్పుడు మదురై సుల్తానుల అధీనంలో ఉంది. అప్పటికే మాలిక్ కాఫూర్ దాడుల వల్ల 48 ఏళ్ల పాటు శ్రీరంగనాథుని విగ్రహం దేశాటన చేయవలసి వచ్చింది. విద్యారణ్యుల వారి ఆధ్వర్యంలో ఈ విజయనగర సామ్రాజ్యం ఈ మదురై సుల్తానుల్ని ఓడించింది. తర్వాత అక్కడ శ్రీరంగంలో వేదాంత దేశికుల సమక్షంలో శ్రీరంగనాథుడికి మళ్ళీ పునఃప్రతిష్ఠాపన జరిగింది. ఈ సంఘటన జరగటంలో విద్యారణ్యుల వారి రాజకీయ శక్తి, అలానే వేదాంత దేశికుల ఆధ్యాత్మిక శక్తి కలిసి పనిచేశాయి. వీరిద్దరి మధ్య సిద్ధాంతపరమైన విభేదాలు ఉండవచ్చు, కానీ ధర్మరక్షణ విషయంలో వీరిద్దరూ ఒకటే. ఒకరు గొప్ప రాజ్యాన్ని స్థాపించారు, ఇంకొకరు ఆధ్యాత్మిక ద్వారా మన సంస్కృతిని కాపాడారు. మరి మనం ఈ కాలంలో ఎన్నో సిద్ధాంతపరమైన విభేదాల వల్ల కొట్టుకుంటున్నాం కదా, మనం ఈ మహానుభావుల ఐక్యతను గమనించాలి కదా. ఈ విషయాన్ని 10 మందికి షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్లో తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. జై శ్రీరామ్.